వెల్కమ్ టు G9 న్యూస్ తెలుగు. నా పేరు జయరాం. గవర్నమెంట్ హాస్పిటల్లో తల్లిపాలు వారోత్సవాలు. డాక్టర్ రాంబాబు ద్వారా సూపరింటెండెంట్. ఏలూరు జిల్లా పోలవరం గవర్నమెంట్ హాస్పిటల్ గురువారం నాడు తల్లిపాలు వారోత్సవాలు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గవర్నమెంట్ హాస్పిటల్ వైద్యురాలు విష్ణువర్ధిని మాట్లాడుతూ, ప్రతి గర్భిణీ స్త్రీ పుట్టబోయే పిల్లలకి తల్లిపాలు పట్టడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉంటారని, పిల్లలు పుట్టిన వెంటనే మురిపాలు పట్టించడం వలన కలిగే ప్రయోజనాలు, మురిపాలలో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా పిల్లలు యాక్టివ్గా ఎదుగుతారని, పిల్లలకి తల్లిపాలు పట్టించడంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటూ పిల్లలకు 2 గంటలకు ఒకసారి తల్లిపాలు పట్టించాలని, తల్లిపాలు వలన పిల్లలు ఎంతో ఆరోగ్యంగా ఎదుగుతారని గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న బాలింతలకు, గర్భిణులకు, తల్లులకు సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ విష్ణువర్ధిని, డాక్టర్ గుణశేఖర్, డాక్టర్ సునీల్, హెడ్ సిస్టర్ బేబీ ఉమా, ఎంఎన్ఓ శివ, ఏఎన్ఎం నేను చెప్పినట్టుగానే గంటలోపు తల్లిపాలు ఇవ్వడం అందరూ కూడా అలవాటు చేసుకోవాలి. దానికి నాకు చాలా సంతోషంగా ఉంటుంది. తల్లిపాలు మించింది లేదు. తల్లిపాలుకి సరి సమానమైన టాప్ ఫీడ్స్ ఏమీ లేవు. డబ్బాలు కానీ ఏవైనా సరే అవి ప్రకృతి. మీరు డెలివరీ అవ్వగానే బిడ్డ పాలు తాగంగానే వస్తాయి. అది అమృతంతో సమానం. బిడ్డకు కావాల్సిన కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, మినరల్స్ అన్నీ కూడా తల్లిపాలలో ఉంటాయి. కాబట్టి మీరు మంచి ఆహారం తిని 6 నెలల వరకు మీరు తల్లిపాలు పెట్టి బిడ్డని ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా కాపాడుకొని ఆరోగ్యమైన బిడ్డ. ఇప్పుడు మామూలుగా దేశానికి కావాల్సినవి పిల్లలు ఆరోగ్యమే ముఖ్యం. యూనిసెఫ్ కానీ, WHO కానీ ఇవన్నీ కూడా వ్యాక్సిన్స్ అన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్, క్యాష్లెస్ డెలివరీ ఇవన్నీ ఎందుకు చేస్తున్నాయి? ఆరోగ్యశ్రీ, మీకు ఆసరా ఇవన్నీ కూడా ఏంటి అంటే మీ ఆరోగ్యాన్ని కాపాడుతూ ఆరోగ్యమైన బిడ్డలను సమాధానం కనిపించాలి. మా వంతు మేము చేస్తాము, మీరు చేయాల్సింది మీరు చేయాలి. ఈ ఆగస్టు 1 నుంచి 7వ తారీఖు వరకు తల్లిపాల వారోత్సవం. కానీ ప్రతి సంవత్సరం తల్లులు అయ్యేవాళ్ళు 6 నెలలు మంచి ఆహారం తిని ఆ తర్వాత మనం తినేవే మెత్తగా చేసి పిల్లలకు అందించవచ్చు. ప్రతి 2 గంటలకి పాలు శ్రద్ధతో ఆచరించి మంచి బిడ్డని సమాజానికి అందించాలని నేను ఈ వారం లాభాలు ఉన్నాయి. తల్లి పాలు ఇవ్వడం వల్ల తల్లికి కాదు, బిడ్డకే కాదు, తల్లికి కూడా ఏ విధమైన లాభాలు ఉన్నాయి. అసలు తల్లిపాలు ఎందుకు ఇవ్వాలి, తల్లిపాలలో ఏముంది అనేది కొంచెం తెలుసుకోవడం మంచిదన్నమాట. మనకి ఎందుకంటే కొంతమంది తన అన్నం తల్లిపోకూడదు, లేదంటే వేరే వేరే పనుల వల్ల బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వట్లేదు, లేదంటే ఇచ్చే పొజిషన్ తెలియక బిడ్డకి వేరే ప్రాబ్లం తీసుకొస్తున్నారు అనమాట. అసలు తల్లిపాలు ఎందుకు ఇవ్వాలి? తల్లిపాలలో తొందరగా అరుగుదల అనేది ఉంటుంది అన్నమాట. డెలివరీ అయిన తర్వాత మురిపాలన్నీ వస్తాయి. డెలివరీ అయిన ప్రతి గంటలోపే మురిపాలన్నీ పట్టాలి. ఖచ్చితంగా బిడ్డకి పట్టించాలి. ఎందుకని వ్యాధి నిరోధక శక్తి ఆ పాలల్లో ఉంటుంది. బేబీ బాడీకి ఏదైనా ప్రాబ్లం ఉన్న వ్యాధి అయినా, ఫీవర్ అటువంటిది ఎఫెక్ట్ అవుతున్నప్పుడు బేబీ బాడీ తట్టుకోవాలి. అది తట్టుకోవాలంటే బలం కావాలి. ఆ బలం తల్లిపాల నుండి వస్తుంది అన్నమాట. అందుకు తల్లి బిడ్డకి ఖచ్చితంగా 6 నెలల వరకు తల్లిపాలే ఇవ్వాలి. తల్లి పాలు ఇచ్చేటప్పుడు బేబీని కరెక్ట్ పొజిషన్లో పట్టుకునివ్వాలి. అంటే అరిచేతులు తలపెట్టేసుకుని ఇలా వింటే ఇలా వంగి అలా ఇవ్వకూడదు. తన కూర్చునే పొజిషన్ కూడా సరిగా కూర్చుని ప్రాపర్గా బిడ్డని తల ఎప్పుడు మోచేతుల దగ్గరికి వచ్చేలాగా పట్టుకోవాలి. ఈ చెయ్యి సపోర్ట్ వచ్చి ఇలా పట్టుకోవాలి. అప్పుడు బేబీ పట్ట మన పట్ట అటాచ్మెంట్ అంటే దగ్గరికి హత్తుకోవాలి. పాలు ఇచ్చేటప్పుడు కూడా చిరాకు పడతా, లేదంటే ఫోన్ మాట్లాడుకుంటాను, విసుగు పడతాను, ఇంట్లో వాళ్ళతో గొడవ పడతాను, టీ కాఫీలు తాగుతాను, టీవీ చూస్తాను ఇవ్వకూడదు. బేబీకి పాలు ఇచ్చేటప్పుడు ప్రశాంతంగా నవ్వుతా బేబీ మొక్కలు చూసుకుని ఇవ్వాలన్నమాట. అలా ఎందుకు ఇవ్వాలంటే తల్లికి మానసికంగా బిడ్డ కూడా ఎదుగుదల ఉండాలి కదా. తల్లికి పాలు రావని ఎవరికీ ఉండదు. పాలు ఖచ్చితంగా వస్తాయి. ఎప్పుడు తను హ్యాపీగా చూసి నవ్వుతా ఇచ్చినప్పుడు బేబీ చీకేటప్పుడు, బ్రెస్ట్ పట్టుకుని చీకేటప్పుడు దాని అనేది యాక్టివేట్ అయ్యి పాలు అనేది ఖచ్చితంగా వస్తాయి. ఫీడింగ్ ఇచ్చేటప్పుడు ఈ బ్రెస్ట్ పావుగంట సేపు, ఈ బ్రెస్ట్ పావుగంట సేపు, ఒక అరగంట సేపు ఖచ్చితంగా ఫీడింగ్కి మీ టైం కేటాయించాలి. 2 బ్రెస్టులు కంప్లీట్ అయిన తర్వాతే భుజం మీద వేసి పెట్టాలి. ఒకవేళ రొమ్ము నోట్లో పెట్టినప్పుడు బిడ్డ పడుకుంటుంది, నిద్రపోతుంది. ఎందుకని వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చింది కాబట్టి హ్యాపీగా ఫీల్ అయ్యి మా అమ్మ అన్ని ఆనందంగా ఉండి నిద్రపోతుంది. అప్పుడు మనం క్యాచ్ చేయడం, లేపడం, చెవులు అవి నిమ్మడం ఇటువంటివన్నీ చేసి లేపి తట్టాలి. అలానే అలా ప్రతి 5 నిమిషాల కన్నా పాడకూడదు.
2 గంటలకు ఒకసారి ఇచ్చుకుంటే బేబీకి ఇలా అరగంట సేపు పాలు ఇచ్చి పావుగంట సేపు తట్టి పడుకోబెట్టాలనుకోండి. బేబీ కూడా కొద్దిసేపు పడుకుంటుంది, తన తగ్గుదల అనేది కూడా బాగుంటుంది. వెంటనే పాలు ఇవ్వడం వల్ల మళ్ళీ వాంతులు అవ్వడం, కప్పుకోవడం, పొట్ట గ్యాస్ ఫామ్ అయిపోవడం అటువంటివి జరుగుతాయండి. అందుకే ఇవన్నీ గమనించుకోండి. పాలు ఇచ్చే పొజిషన్ కరెక్ట్గా పెట్టండి. సిజరన్ మదర్ అయినా, నార్మల్ డెలివరీ మదర్ అయినా, ట్యూబెక్టమీ అయినా అంటే చిన్న ఆపరేషన్ అయినా ఖచ్చితంగా ఈ విధంగా కూర్చుని పాలు ఇవ్వాలి. కొడుకులు మట్టికి పాలు ఇవ్వకూడదు. కొడుకులు ఎందుకు ఇవ్వకూడదండి, మేము లేవలేము, లేదంటే మాకు వేరే పని ఉంది, పెద్ద ఆపరేషన్ అయింది కదా మాకు ఎప్పుడు నొప్పి వస్తుంది అని అటువంటి సాకులు బిడ్డ మీద చూపించద్దు. ఎందుకంటే మీరు కొడుకులు పాలిస్తారు, రొమ్ము నోట్లో పెడతారు, బిడ్డ చీకుతా నిద్రపోతూ ఉంటుంది. అప్పుడు దారి యాక్టివిటీ ఎక్కువ వస్తుందండి, పాలు ముక్కులోకి నోట్లోకి వెళ్ళిపోయి అవి యాస్పిరేషన్ అవుతాయి. అప్పుడు బిడ్డకి శ్వాస తీసుకునే ఇబ్బందులు అనేవి ఏర్పడుతుంది. ఇవి గమనించుకోండి. మీతో పాటుగా మీ ఫ్యామిలీ మెంబర్ కూడా తెలియచేయండి. మీ ఫ్యామిలీ మెంబర్ కూడా మీకు సపోర్ట్ చేసేలాగా మాట్లాడండి. అంటే పెద్ద ఆపరేషన్ కదా అమ్మా నేను కూర్చొని ఇవ్వలేకపోతున్నానంటే మీకు పట్టుకోలేకపోయారనుకో, మీ మదర్ని ఎవరైనా పట్టుకోమనండి. కొంచెం కనీసం కూర్చుని గోడకి జారబడైనా ఇంటి దగ్గర ఇచ్చేలా చూసుకోండి. ఇలా పాలించిన తర్వాత ప్రతిసారి బేబీని భుజం మీద వేసి తట్టాలి. ఎందుకు తట్టాలంటే ఇలా తట్టేటప్పుడు కూడా బేబీ ముక్కు నొక్కుతుందా లేదా ఈ పొజిషన్లో చూసుకోండి. భుజం మీద వేసుకుని చెయ్యాలి సపోర్ట్ పెట్టి దప్ప చేయి పెట్టి తట్టాలి. ఇలా కనీసం కింద నుండి పైకి కనీసం 20 minutes అయినా తట్టాలి. ఇలా తట్టడం వల్ల గ్యాస్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది, వాంతులకు త్వరగా డైజెషన్ అనేది అవుతుంది, మోషన్ కూడా బేబీ ఫ్రీగా వెళ్తుంది. అర్థమైందమ్మా? ఇక ఖచ్చితంగా బర్పింగ్ చేయండి, రిజల్ట్ వచ్చేలా చూసుకోండి. పాలించే ప్రతిసారి బిడ్డ తల్లి